ములుగు జిల్లా వాజేలు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి నది ఉధృత వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వసల్ టోపోతో కలిసి వరద పరిస్థితులను సమీక్షించారు. గోదావరి నది నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిపై అధికారులతో వివరాలు తెలుసుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గోదావరి వరద శాంతించాలని, నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మేడం ఇక్కడ డౌన్ అయ్యాకంటే అక్కడ కొంచెం డౌన్ అవుతుంది, చిన్న కాలువ అది అంటే 2 గ్రామాలకు విచ్చులేరు నగరం వెళ్తుంది. అక్కడ నుండి డైరెక్ట్ చెరుకు వీరాపురం చిక్కు సరే ఒక్కొక్క లెటర్ కూడా పెట్టి రాయించుకొని వచ్చేస్తే పైపులు చేద్దాం, లేకుండా వీళ్ళ దగ్గర ఉంటాయి కదా పైపులు చేయించు, చాలా టైం పడుతుంది. అదే చేయించు. నేను కూడా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. మరి గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అటు మహారాష్ట్రలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మన గోదావరి కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇరిగేషన్ అధికారులు, మరి మిగతా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసుకొని ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో గత 2 ఇయర్స్ నుంచి మేము ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ కూడా వేసుకొని ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో, వాగులు కానీ, గోదావరి కానీ, ముంపు ప్రాంతాలు కానీ, అక్కడ ఒక స్పెషల్ అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కొద్దిగా 3వ ప్రమాద హెచ్చరిక వరకు మన గోదావరి ఉప్పొంగినప్పటికీ అంతిమంగా గోదావరమ్మ శాంతించి ఎలాంటి నష్టాలు జరగలేదు. అదే కాకుండా మేము కూడా గత 2 నెలల కింద ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మరి ఆలోచించి ఐబీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంచెము లొద్దిలాగుంటే నీళ్లు బయటికి రాకుండా అది తాత్కాలికంగా మరమ్మతు చేసినాం. దానికి ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి 5 కోట్ల రూపాయలను కూడా ఈ ఒర్రే మరియమడుగు దగ్గర ఎప్పుడు మనకు ఆ లీకేజ్ అయ్యి రామన్నగూడెం ఊర్లోకి వాటర్ వచ్చేది గోదావరి వచ్చినప్పుడల్లా. ఈసారి ఆ ప్రమాదం లేకుండా ముందస్తుగా అప్రమత్తమై మరి నివారించుకున్నాం. దాని పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇప్పుడు మనం 5 కోట్ల రూపాయలతోటి అక్కడ కంప్లీట్ చేయబోతున్నాం. అదే కాకుండా ఇటు రామన్నగూడెం, మంగపేట కూడా కరకట్ట పనులు మొదలైనవి. ఒక 800 మీటర్ల వరకు కూడా కంప్లీట్ అయినాయి, ఇంకా కూడా చేయాలి. అదే కాకుండా ఈరోజు మంగపేటలో కూడా ఒక 40 మంది 20-30 కుటుంబాలు పునరావాసంలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అవన్నీ ఇస్తున్నాం తాత్కాలికంగా. కానీ పర్మనెంట్గా కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, అదేవిధంగా వీలైతే అక్కడ అందుబాటులో స్థలం దొరికితే అటు షిఫ్ట్ చేయాలని కూడా మరి కలెక్టర్ గారిని, అదేవిధంగా అక్కడ లోకల్ అధికారులను కూడా ఆదేశించి స్థలాలు కూడా చూడాలని చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా దయచేసి వరదలు వస్తుంటే, వాగులు ప్రవహిస్తుంటే వాగులు దాటే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు. మనకు వాగు దాటుతుంటే చిన్నగా అనిపిస్తుంది, కానీ అందులో దిగినాక అది ఉధృతికి కొట్టుకుపోతూ ఉంటారు. అదేవిధంగా వర్షాలు పడుతుంటే కూడా అడవులలోకి మేకలు కానీ, ఆవులు కానీ వాటి కోసం కూడా పోవద్దు. అదేవిధంగా చేపల వేట కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు మిగతా కరకట్టలు కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం మొత్తం ఎస్టిమేషన్స్ వేసుకుంటాం. మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే నేను చూసిన కాచి ఇప్పటి వరకు వరద ఇబ్బంది లేదు. మనకు 2023 బాగా అటు జంపన్నవాగు ఉప్పొంగడం, 2022లో మనకు గోదావరి ఉప్పొంగడంతో ఇటు అటు 2 రకాలుగా 2 సంవత్సరాలు నష్టపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసుకుంటున్నాం, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్ చేసుకొని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. అందరు ప్రజలు ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు ఇందిరమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతున్నారో అది కూడా ఈ తొందరలోనే ఈసారి ఈ 2వ విడతలో మేజర్గా చేయాలని అనుకుంటాము.
కొంచెము మనకు బ్రిడ్జి లేనిది ఇప్పటి వరకు మేజర్ విలేజ్ మనకు ఎలిశెట్టిపల్లి, దానికి కూడా దాదాపు 21 కోట్లు అవుతున్నాయి. దాన్ని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ 1-2 నెలల శాంక్షన్ రావచ్చు, కానీ ఇప్పుడు కట్టలేము, ఎట్లా దసరా తర్వాతనే. కొండాయి కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఇంకా పైన గడ్స్ అవి స్లాబ్స్ ఫిట్ చేయాల్సినవి ఉన్నాయి, ఆల్రెడీ పోసుకొని ఉన్నారు 1-2, అవి కంప్లీట్ అయితే అప్పటిదాకా మేము ఒక 2-3 ఊర్లలో అవసరం ఉన్న కాడ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. కానీ భవిష్యత్తులో ఆ బోర్డ్స్ వాడే పరిస్థితి లేకుండా పర్మనెంట్గా నియోజకవర్గం కానీ జిల్లా కానీ కంప్లీట్గా అందరికీ రోడ్డు రవాణా సౌకర్యం ఉండే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా సీకుబెల్లిలో కూడా ఇప్పుడు వాజేడు వెంకటాపురంలో కూడా కొంత వరద ఉధృతి మూలంగా రాకపోకలు బంద్ అయినాయి. మరి కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు అది పర్యవేక్షించి ఇమీడియట్లీ పనులను కూడా వారు చేయించడం జరిగింది. మేము అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే గారి దృష్టితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను ఫాస్ట్గా పనిచేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అది పరిశీలిస్తాం. ఈరోజు ఎక్కడెక్కడైతే ఇంకా డ్యామేజెస్ ఉన్నాయో ఈ వర్షాల మూలంగా రాబోయే కాలంలో అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మరి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.